వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ నెగిటివ్గా క్లోజ్ అయినాయి, కానీ ఈరోజు మార్నింగ్ యూఎస్ ఫ్యూచర్స్ అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. గిఫ్ట్ నిఫ్టీ ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత అప్రాక్సిమేట్లీ 300 పాయింట్స్ పాజిటివ్ సైడ్ వెళ్ళింది. నిన్న మాత్రం ఈవినింగ్ వచ్చేసరికి 175 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపించింది. అదేంటి నిన్నటి సెషన్లోని 175 పాయింట్స్ గ్యాప్ డౌన్ చూపించి సడన్గా 175 పాయింట్స్ రికవరీ అయ్యి ఇంకో 150 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఎట్లా నిఫ్టీ 50 చూపెడుతుంది అనే డౌట్ మీరు అడగచ్చు. దాని గురించి చెప్తాను. అంటే నిన్న నైట్ కొన్ని నెగిటివ్ అప్డేట్స్ ఉన్నాయి. ఈరోజు మార్నింగ్ అయ్యేసరికి కొన్ని పాజిటివ్ అప్డేట్స్ వచ్చినాయి. వాటి వల్ల మార్కెట్స్ టర్న్ అయినాయి. అవి వన్ బై వన్ డిస్కస్ చేసుకొని ఈరోజు ఇండియన్ మార్కెట్లో ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, సేమ్ టైం ఈరోజు సెన్సెక్స్ మంత్లీ ఎక్స్పైరీ కదా, బికాజ్ రేపు మార్కెట్స్ హాలిడే. రేపు మార్కెట్ హాలిడే ఉండడం వల్ల ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ డే తోటి ఎలాంటి కైండ్ ఆఫ్ వాలటిలిటీ మనం చూడగలుగుతాం. అండ్ దాంతోపాటు బిట్ కాయిన్, గోల్డ్, సిల్వర్ అప్డేట్, కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా అప్డేట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ మీకు వీడియో హెల్ప్ అయింది అనుకుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ వరకు మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నౌ ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగిందన్న దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. సో లాస్ట్ నైట్లో డౌజోన్స్ పరంగా చెక్ చేసుకుంటే, అంటే యూఎస్లో డౌజోన్స్ అండ్ నాస్డాక్ పరంగా చెక్ చేసుకుంటే డౌజోన్స్ -84 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. నాస్డాక్ 185 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అవ్వడం అయితే చూసాం. నిన్న యూఎస్ మార్కెట్స్లో నాస్డాక్ కానీ డౌజోన్స్ కానీ నెగిటివ్గా క్లోజ్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే, నిన్న ట్రంప్ సైడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. అదేంటి అని అంటే, ట్రంప్ ఇరాన్ అఫీషియల్స్తో కొందరితో డిస్కస్ చేసినట్టు. అంటే ట్రంప్ యొక్క టీమ్, సో జేడీ వ్యాన్స్ గారు అండ్ సేమ్ టైం వచ్చేసరికి స్టీవీ విట్కాఫ్ గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇరాన్ అఫీషియల్స్తో మోస్ట్లీ టచ్లో ఉన్నారని, అండ్ అంతేకాదు వాళ్ళతోని న్యూక్లియర్ వెపన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. న్యూక్లియర్ వెపన్ గురించి డెవలప్ చేసే ప్రాసెస్ ఏదైతుందో దాన్ని ఆపేస్తామని ఇరాన్ వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారని. అండ్ దాంతోపాటు యాజ్ ఆఫ్ నౌ ఇరాన్ మేము ఏం కండిషన్స్ పెట్టడానికైనా కానీ ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంది. ఆల్మోస్ట్ మేము యుద్ధం గెలిచాము. సో అందువల్ల ఇరాన్ వాళ్ళతో అయితే మాత్రం మేము నెగోషియేషన్స్ చేసుకొని అండ్ ఈ పీస్ డీల్ని కంప్లీట్గా పాజిటివ్ వేలో ఎండ్ చేస్తామని ఒక పక్క పాజిటివ్ అప్డేట్ చేశారు. ఓకే, సో యూఎస్ వాళ్ళు ఏదైతే పాజిటివ్ అప్డేట్ చేశారో దీనికి ఇరాన్ సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదని చెప్పి సిఎన్ఎన్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఒక పక్క యూఎస్ మాట్లాడానని చెప్తుంది, నెగోషియేషన్స్ చేశానని చెప్తుంది. అండ్ యూఎస్ ఒక పక్క ఎలా క్లెయిమ్ చేసుకోవాలో అలా క్లెయిమ్ చేసుకుంటుంది, ట్రంప్ నేను మాట్లాడాను, వచ్చేసాను, ఇచ్చేసానని. కానీ ఇరాన్ సైడ్ నుంచి అఫీషియల్గా ఏ ఒక్కరూ కూడా ముందుకొచ్చి అఫీషియల్గా ఇరాన్ మీడియా దగ్గర నుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్ మీడియా దగ్గర నుంచి రిపోర్ట్స్ వచ్చినాయి, యూఎస్ మీడియా దగ్గర నుంచి రిపోర్ట్స్ వచ్చినాయి, ట్రంప్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చినాయి తప్ప ఇరాన్ సైడ్ నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా మాకైతే కనిపించలేదు. ఇటువంటి నెగోషియేషన్స్ అన్నీ కూడా ఫుల్లీగా ఆన్ టేబుల్కి వచ్చినాయి అనేటట్టు ప్రూఫ్ కూడా మా దగ్గర ఏం లేదు. సో దీనివల్ల ఇట్లాంటి కైండ్ ఆఫ్ న్యూస్ని మేము కేవలం మీడియా రిపోర్ట్స్ ఇస్తున్న వాటి న్యూస్ అప్డేట్స్ ప్రకారంగానే పరిగణలోకి తీసుకుంటాం తప్ప రెండు వైపు నుంచి సామరస్యంగా ఇద్దరు కూడా విల్లింగ్గా న్యూస్ అప్డేట్స్లో ఇన్వాల్వ్ అయ్యారు, అఫీషియల్గా చెప్తున్నారు అనేటట్టు అయితే మాత్రం మాకు క్లారిటీ లేదని నిన్న సిఎన్ఎన్ వాళ్ళు కూడా చెప్పారు. ఏదైతే ట్రంప్ చెప్తున్న న్యూస్ అప్డేట్స్కి కొన్ని మీడియాస్, ఒక సిఎన్ఎన్ అనే కాదు చాలా మీడియాస్ వచ్చేసరికి సో ఈ యొక్క నెగోషియేషన్స్ మీద క్లారిటీ లేదు అండ్ ఇరాన్ వాళ్ళ దగ్గర నుంచి అఫీషియల్గా ఏమీ రాలేదు అని చెప్తున్నారు. అప్పుడు మార్కెట్స్ అన్నీ కూడా సో ట్రంప్ చెప్పిన న్యూస్ అప్డేట్స్ని పట్టించుకోకుండా సో ఇతను చేసే స్టేట్మెంట్స్ ఎప్పుడు అన్స్టేబుల్గా ఉంటాయి, ఇతని మాటలు ఎప్పుడు కూడా అంత స్ట్రాంగ్గా ఉండవు అనే రీజన్తో నిన్న డౌజోన్స్ అండ్ నాస్డాక్ రెండు కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. సేమ్ టైం యూరోపియన్ మార్కెట్స్ కూడా మిక్స్డ్లోనే క్లోజ్ అయినాయి. కానీ ఈరోజు మార్నింగ్ మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్ సెట్ టర్న్ అయిపోయినాయి. సో ఇక్కడ చూస్తే జపాన్ మార్కెట్ 2% నెగిటివ్ పాజిటివ్ సెట్ టర్న్ అయింది. అండ్ S&P ASX 200 1.87, షాంఘై, SJDC కాంపొనెంట్, చైనా 50, అంటే ఏషియన్ మార్కెట్స్లో ఉన్న చైనా మార్కెట్స్ కానీ సో టైవాన్ మార్కెట్స్ కానీ ఇవన్నీ కూడా ఫర్దర్గా పాజిటివ్ సైడ్ అయితే టర్న్ అయిపోయినాయి. ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే, అంటే యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయినాయి కదా, వాటి ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే డవ్ ఫ్యూచర్స్ 345 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ 148 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. సడన్గా యూఎస్ ఫ్యూచర్స్ ఎందుకు పాజిటివ్ సైడ్ టర్న్ అయింది? ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ చూస్తే ఇండియన్ రూపీ ఆల్మోస్ట్ 93.84కి వచ్చేసింది. నిన్న ఒక్కనొక స్టేజ్లో 94.25 ఉండేది, ఇప్పుడు 93.84కి వచ్చేసింది. కమోడిటీస్లో ఉన్న క్రూడ్ ప్రైస్ అయితే మాత్రం ఇక్కడ చూడండి, క్రూడ్ ఈరోజు మార్నింగ్ గ్లోబల్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత 5.44% నెగిటివ్ సైడ్ డిక్లైన్ అయింది, ఆల్మోస్ట్ 94కి వచ్చేసింది. క్రూడ్ ఆయిల్ WTI అయితే మాత్రం 88కి వచ్చేసింది. క్రూడ్ 100 బిలో ఉండడం ఇండియన్ మార్కెట్స్కి పాజిటివ్ అనేది మీకు తెలుసు. క్రూడ్ ఫాలో అవుతుంది అని అంటే ఇంక ఇండియన్ మార్కెట్స్కి
క్రూడ్ అయితే మాత్రం పాజిటివ్గా సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆయిల్ ప్రైజెస్ డ్రాప్ అవుతాయి, దానివల్ల మన ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ కూడా తగ్గుతాయి. ఈ ఆయిల్ ప్రైజెస్ ఎక్కువ ఉండడం వల్లే నేను గోల్డ్‌మ్యాన్ సాచ్ వాళ్ళు మన ఇన్ఫ్లేషన్ 5% దాటుతుందని చెప్పారు. 50 బేసిస్ పాయింట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారని కూడా చెప్పారు. నేను ఇచ్చిన గోల్డ్‌మ్యాన్ సాచ్ స్టేట్మెంట్స్‌కి మనం యూజువల్‌గా నెగిటివ్‌గా రియాక్ట్ అవ్వాలి. కానీ మనం పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వాలంటే ఇక్కడ ప్రాక్టికల్‌గా రియాలిటీలోకి వచ్చేసరికి క్రూడ్ ప్రైస్ అయితే మాత్రం నెగిటివ్ సైడ్ డ్రాప్ అవ్వాలి. కరెంట్లీ క్రూడ్ ప్రైస్ కూడా నెగిటివ్‌గానే డ్రాప్ అవుతుంది. అందువల్ల గిఫ్ట్ నిఫ్టీ బూస్టప్ అయ్యి మనకు ఒక 100 పాయింట్స్ వరకు పాజిటివ్ ఓపెనింగ్ చూపెడుతుందేమో అనేది నా ఒపీనియన్. ఎందుకు సడన్‌గా ఈ యూఎస్ ఫ్యూచర్స్ అండ్ ఏషియన్ మార్కెట్స్, గోల్డ్, సిల్వర్ అండ్ సేమ్ టైం క్రూడ్ ఆయిల్ డ్రాప్ అవ్వడం, గోల్డ్ అండ్ సిల్వర్ పెరగడం, ఇండియన్ రూపీ స్ట్రెంథెన్ అవ్వడం, ఇవన్నీ ఎందుకు సడన్గా జరిగినాయి? కొన్ని అప్డేట్స్ ఉన్నాయి పాజిటివ్గా, అది చెప్తాను. ఫస్ట్ వన్, ఒక నెగిటివ్ అప్డేట్ ఉంది. అదేంటంటే ఇరాన్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఇరాన్ వాళ్ళు ఎప్పుడు అటాక్స్ చేశారనే చెప్తున్నారు తప్ప మేము ఈ డీల్స్కి వచ్చామని ఏం చెప్పట్లే. యుఎస్, ఇజ్రాయిల్ బుషేహర్ అనే న్యూక్లియర్ ప్లాంట్ దగ్గర అయితే మాత్రం మళ్ళీ అటాక్ చేశారని చెప్తున్నారు. అయితే అక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే జరగలేదు. బట్ కాకపోతే అటాక్స్ అయితే మాత్రం చేస్తున్నారు. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ దగ్గర ఎందుకు అటాక్ చేయడం? ఇది మాకు బిగ్గెస్ట్ అసెట్ కదా. సో ఒక పక్క న్యూస్ రిపోర్ట్స్లో పీస్ డీల్ అని మాట్లాడుతూ ఇంకో పక్క న్యూక్లియర్ ప్లాంట్స్ మీద అటాక్ చేయడం ఏంటి అనేటట్టు ప్రెస్లో కూడా అంటే మీడియా రిపోర్ట్స్లో కూడా రైజ్ అవుతుంది. ఇరాన్ వాళ్ళు అఫీషియల్గా అయితే మాత్రం ఎక్కడ కూడా నెగోషియేషన్స్ అవుతున్నాయి, పీస్ డీల్ పెడుతున్నామని చెప్పుకోలేదు. సో దానివల్ల ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఏదైతే ఈ అప్డేట్ ఉందో కరెంట్లీ మార్కెట్స్ని ఇది కూడా కొంత ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. కానీ సడన్గా పాజిటివ్ సైడ్ మొమెంటం రావడానికి ఒక రీజన్ ఏంటంటే ట్రంప్ అంటే యుఎస్ అఫీషియల్స్ వాళ్ళు పాకిస్తాన్కి 15 పాయింట్స్ వార్ ఎండ్ చేయడం కోసం కొన్ని 15 పాయింట్స్ ఒక లిస్ట్ అవుట్ చేసి పాకిస్తాన్కి ఇచ్చినట్టు తెలుస్తుంది. పాకిస్తాన్కి ఇస్తే పాకిస్తాన్ ఏం చేస్తుందని అనొచ్చు. మీకు తెలుసు పాకిస్తాన్ ఈ విషయంలో మీడియేటింగ్ కింద వర్క్ చేస్తుందని. సో పాకిస్తాన్ మీడియేటింగ్ కింద వర్క్ చేస్తుంది కాబట్టి పాకిస్తాన్ ఇరాన్కి కాంటాక్ట్ అవుతుంది. ఈ 15 పాయింట్లలోని ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం ఏదైతే ఉందో అది యుఎస్కి, ఇజ్రాయెల్కి ఇచ్చేయాలని చెప్తున్నారు. దానివల్ల వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసుకుంటామని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇరాన్ మీద విధించిన శాంక్షన్స్ని రూల్స్ ఈజ్ చేస్తామని కూడా ఉందంట. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే ఇరాన్ సైడ్ నుంచి ఎక్కడ కూడా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద అటాక్స్ చేయబోమని, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఇరాన్ యొక్క బ్యాంక్స్ కానీ, ఇరాన్ యొక్క ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇరాన్ యొక్క కంపెనీస్ కానీ వాటి ఆపరేషన్స్ యథావిధిగా కంటిన్యూ అయ్యేటట్టు సపోర్ట్ చేస్తామని, ఇరాన్ వచ్చేసరికి ఆయిల్ పరంగా ఏ కరెన్సీలో అయినా కానీ ఇరాన్ సేల్ చేసుకునేటట్టు కొంచెం అవకాశాలు ఇస్తామనేటట్టు ఒక 15 పాయింట్స్ని నోట్ చేసి వార్ ఎండ్ చేయడం కోసం యుఎస్ వాళ్ళు ఆ ప్రపోజల్ని పంపించారు. అయితే ఇంకొకటి కూడా చెప్పారు యుఎస్ వాళ్ళు. సో సీజ్ ఫైర్ అనేది అంటే ఇక్కడ నుంచి ఒక 1 మంత్, ఇక్కడ చూడండి మంత్ లాంగ్ సీజ్ ఫైర్ అని చెప్పేసి. సో 1 మంత్ వరకు ఆల్మోస్ట్ ఒక లాంగ్ సీజ్ ఫైర్ అనేది కంటిన్యూ చేద్దాము. ఈలోపు మనం నెగోషియేషన్స్ చేసుకొని మనం దాన్ని సక్సెస్ఫుల్గా ఎండ్ చేద్దాం అనేటట్టు యుఎస్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది పాకిస్తాన్ వాళ్ళకి చెప్తే పాకిస్తాన్ వాళ్ళు ఇరాన్ మీడియా వాళ్ళకి మోస్ట్లీ లేదా ఇరాన్ యొక్క అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఇన్ఫార్మ్ చేస్తారని అప్డేట్ ఉంది. సో సంవాట్ ఎక్కడో దగ్గర యుఎస్ అయితే యుద్ధం ఆపడం కోసం ప్రయత్నిస్తుంది కదా. సో ఒక పక్క యుఎస్ అఫీషియల్స్ ఈ అప్డేట్స్ ఇవ్వడంతో మార్కెట్లో ఒక చిన్న హోప్ క్రియేట్ అవుతుంది. ఏంటి ఆ హోపు? ఓకే, అగ్రెసివ్గా అటాక్ చేస్తున్న యుఎస్ఏ ఇప్పుడు ప్రజెంట్ రైట్ నౌ కంట్రోల్ చేసుకుందాం అని మాట్లాడడం ఏదైతుందో ఒక పక్క ఎక్స్పెక్టేషన్ బిల్డ్ చేస్తుంది. ఇంకో పక్క మనకు కూడా చూస్తే నేను నరేంద్ర మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు ట్రంప్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ కోసం, సేమ్ టైం మిడిల్ ఈస్ట్లో ఉన్న టెన్షన్స్ కోసం ఇండియా సామరస్యంగా డిస్కస్ చేసుకోమని సజెస్ట్ చేస్తుందని. అండ్ అంతేకాదు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సీజ్ ఫైర్ని కంప్లీట్ చేయండి, మా సైడ్ నుంచి ఏ అవసరం కావాలన్నా మేము సపోర్ట్ చేస్తాం, యుద్ధంలో అయితే ఇన్వాల్వ్ అవ్వం కానీ మేము న్యూట్రల్గా ఉంటాం. బట్ కాకపోతే ఎటువంటి సాయం కావాలనుకున్నా కానీ లైక్ ఈ నెగోషియేషన్స్ విషయంలో, మీడియేటింగ్ విషయంలో ఏదైనా కావాలనుకుంటే ఇండియా సపోర్ట్ చేస్తుంది. పీస్ డీల్స్ మోస్ట్లీ కంటిన్యూ చేయండి, గ్లోబల్ ఎకానమీ ఇంపాక్ట్ పడుతుందని ట్రంప్ గారికి మోడీ గారు చెప్పినట్టు ఫోన్ కాల్లో మోడీ గారు అయితే మాత్రం నిన్న ట్వీట్ చేయడం జరిగింది. సో ఆన్ ద అదర్ సైడ్ గ్లోబల్ కంట్రీస్ అన్నీ కూడా ఈ యొక్క వార్ సిచ్యువేషన్ని కంప్లీట్గా అపోజ్ చేస్తూ ఉండడం అండ్ పీస్ డీల్ కోరుకుంటూ ఉండడం, అదే టైంలో యూఎస్ పీస్ డీల్స్ తగ్గట్టుగా స్టెప్స్ కొంచెం ఫార్వర్డ్గా వేస్తుండడం, ఇదంతా కూడా మార్కెట్స్కి పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ని బిల్డ్ చేసి క్రూడ్ ప్రైస్ డౌన్ అయ్యేటట్టు అయితే మాత్రం చేస్తుంది. సో యుఎస్ కొంచెం ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద అటాక్ చేయకుండా ఈ ప్రపోజల్స్ పెట్టడంతో క్రూడ్లో కూడా పెద్దగా ఎస్కలేషన్స్ కనిపించకపోవడంతో క్రూడ్లో కూడా డిక్లైన్ కనపడుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ మీకు తెలుసు రూపీస్ స్ట్రెంథెన్ అవుతునేటప్పుడు గ్లోబల్ ఎకానమీ సిచ్యువేషన్స్ అన్నీ మళ్ళీ నార్మల్ అవుతాయన్న ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయినప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్లో ఒక బిగ్ జంప్ కనపడుతుంది. అందుకే ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్లో 4% గోల్డ్ అప్ సైడ్, సిల్వర్ అయితే
కరెంట్లీ మనం రికార్డ్ చేసిన టైంకి 6% అప్సైడ్ అయితే కనపడుతుంది. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మీరు చూస్తే గోల్డ్ 10% ఆల్మోస్ట్ లాస్ట్ 24 అవర్స్లో పెరిగినట్టు, సిల్వర్ 25% పెరిగినట్టు, 10% అండ్ గోల్డ్ వచ్చేసరికి 5% వరకు పెరిగినట్టు కనపడుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్లో అక్కడున్న దానికన్నా మీరు యాక్టివ్గా ట్రేడ్ చేయాలనుకుంటే ఇక 24/7 ట్రేడ్ అవుతూనే ఉంటుంది. ఇందులో ఇది ఇంటర్నేషనల్ ట్రేడింగ్కి అన్లాక్ అవుతుంది. బట్ కాకపోతే ప్యాక్సీ గోల్డ్ అని ఉంటుంది. ఇది డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్. కింద లింక్ పింక్ చేస్తాను, అది క్లిక్ చేసి మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ బిట్ కాయిన్ కూడా రికవరీ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బిట్ కాయిన్ గురించి సెపరేట్ చెప్తాను కదా, అప్పుడు చెప్తాను. నా సెన్సెక్స్ ఎక్స్పైరీ, నిఫ్టీ ఎక్స్పైరీ వీటి ప్రకారంగా మాట్లాడుకుంటే నిఫ్టీకి అయితే నెక్స్ట్ వీక్ ఉంది. ఇప్పుడు సెన్సెక్స్ పరంగా మాట్లాడుకుంటే కరెంట్లీ సింపుల్ అండ్ షార్ట్లో చెప్పాలనుకుంటే ఈరోజు డే ఎండ్ అయ్యేసరికి కంప్లీట్ స్ట్రాంగ్ క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి. ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ 22,900. సెన్సెక్స్కి అయితే మాత్రం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ సెన్సెక్స్కి కూడా ఉన్నాయి కాబట్టి వాటి పరంగా కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే సెన్సెక్స్లో కూడా నియర్ టు ప్రెజెంట్ ప్రైస్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది విచ్ ఇస్ 74,000. దీని అబోవ్ కానీ సెన్సెక్స్ అయినా సస్టైన్ అవ్వగలిగితే మనం పాజిటివ్ సైడ్ అయితే చూడొచ్చు. అయితే ఎక్స్పైరీ కదా, దట్టు ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ. ఫస్ట్ 1 అవర్ కానీ ప్రీవియస్ డే హై అబోవ్ కానీ క్లోజ్ అయితే, ఎందుకంటే ఇది రెసిస్టెన్స్ ఇప్పుడు ఓకే. ఈ రెసిస్టెన్స్ అబోవ్ సస్టైన్ అవ్వగలిగితే 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఈరోజు 2 వరకు మార్కెట్ పాజిటివ్ సైడ్ ఉంటుందా లేదో చూడండి. 2 వరకు పాజిటివ్ సైడ్ ఉంటే 2 o'clockకి డిప్ అవ్వచ్చు. డిప్ అవుతుందని చెప్పడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి సెన్సెక్స్ ఎక్స్పైరీ, 2 ఇంకోటి ఏంటో తెలుసా, రేపు హాలిడే. హాలిడే ఉంది కాబట్టి ఏం జరుగుతుందో చెప్పలేం. అందువల్ల ముందు ప్రాఫిట్ బుకింగ్ అయిపోతుంది. ఇదంతా ఎప్పుడు 2 వరకు వన్ సైడ్ మూమెంటం కనపడతాయి. 2 వరకు వన్ సైడ్ మూమెంటం కనపడలే. లెట్స్ సే 11 వరకు మార్కెట్ పైకి వెళ్ళింది. 11 తర్వాత డిప్ అయింది. డిప్ అయ్యి ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ దగ్గరికి వచ్చేసింది. అప్పుడు న్యూట్రల్గా ఉండేటట్టు మేబీ 2 తర్వాత అప్ సైడ్ మూవ్ అవ్వచ్చు. ఎందుకంటే సీజ్ఫైర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి. 2 వరకు పాజిటివ్ సైడే కనపడితే 2 తర్వాత నెగిటివ్ సైడ్ రావచ్చు. 2 లోపు పాజిటివ్ సైడ్ వెళ్ళి నెగిటివ్ సైడ్ వచ్చేస్తే అప్పుడు 2 తర్వాత మళ్ళీ పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ 2 లోపు ఈరోజు డే మార్నింగ్ హాఫ్లోనైనా కానీ 74,000 బిలోకి గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కంప్లీట్ బిలోకి వచ్చేసింది అనుకోండి, మోస్ట్లీ మార్కెట్ ఈరోజు డే మొత్తం రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. 3 సినారియోస్ కూడా చెప్పాను. ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అయితే ఎప్పుడు ఏ సినారియోలో మార్కెట్ రియాక్ట్ అవుతుందో తెలియదు. దానికి తగ్గట్టుగా మన మైండ్లో కూడా యాక్షన్ ప్లాన్ ఉండాలి. అందుకే ఇది నేను మీకు క్లారిటీగా అయితే మాత్రం చేసి చెప్పాను. ఆన్ ద అదర్ సైడ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ పరంగా మాట్లాడుకుంటే బ్యాంక్ నిఫ్టీకి నియర్ టు ద రెసిస్టెన్స్ లెవెల్ 53,300 to 53,600 ఒక జోన్లో ఉంది. 600 బ్రేక్ అయితే నేను పాజిటివ్ సైడ్ రికవరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంతవరకు బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంచెం వాలటాలిటీ కనబడుతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు వచ్చిన అన్ని న్యూస్ అప్డేట్స్ కూడా యుఎస్ సైడ్ నుంచి, ఇజ్రాయెల్ సైడ్ నుంచి వచ్చినవే తప్ప ఇరాన్ సైడ్ నుంచి అఫీషియల్గా ఏం రాలేదు. ఇరాన్ సైడ్ నుంచి అఫీషియల్గా వచ్చినప్పుడు మార్కెట్స్ బిగ్ పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది అనేది మాత్రం మర్చిపోవద్దు. ఇది అనదర్ వన్. నా ఇప్పుడు బిట్ కాయిన్ పరంగా, గోల్డ్ పరంగా, సిల్వర్ పరంగా మాట్లాడుకుందాం. బిట్ కాయిన్ నిన్న యూఎస్ మార్కెట్స్లో కొంత రికవరీ రావడం, లోవర్ సైడ్ లాంగ్ టైల్ క్రియేట్ చేసింది 1 డే టైం ఫ్రేమ్లో. నియర్ టు రెసిస్టెన్స్ లెవెల్ బిట్ కాయిన్ కన్సాలిడేషన్ అవుతుంది. అండ్ ఎనీథింగ్ 71,300 లెవెల్ కానీ బిట్ కాయిన్ కానీ బ్రేక్ అవ్వగలిగితే ఫర్దర్గా మూమెంటం ఫస్ట్ మూవ్ 76,000, నెక్స్ట్ 78,000, నెక్స్ట్ 84,000 వరకు చూస్తాం. ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు అంత ఫాస్ట్గా పాజిటివ్ సైడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలా అని చెప్పి నెగిటివ్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. నెగిటివ్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయాలంటే ఒక స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ డౌన్ సైడ్ రిఫ్లెక్షన్ అవుతున్నట్టు కనిపించాలి. అట్లా కనిపించినప్పుడే మూమెంటం ఎక్స్పెక్ట్ చేస్తాం. అలా కనిపించకపోతే మోస్ట్లీ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి అప్పుడు అప్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఆన్ ద అదర్ సైడ్ గోల్డ్ ఆల్మోస్ట్ ఈరోజు 5% పెరిగింది. లాస్ట్ 15 డేస్లో హెవీ డిక్లైన్ అవ్వడంతో పాజిటివ్ సైడ్ ఎన్విరాన్మెంట్ గోల్డ్ కనపడుతుంది అనేది నా ఒపీనియన్. గ్లోబల్ అన్సర్టెనిటీస్ ఎప్పుడైనా కానీ కొంచెం సార్ట్అవుట్ అవుతున్నట్టు కనపడితే గోల్డ్ అండ్ సిల్వర్లో బిగ్ స్పైక్ కనపడుతుంది. కరెంట్లీ అదే మనం చూస్తున్నాం. మీరు బిట్ కాయిన్, గోల్డ్ అండ్ సిల్వర్లో యాక్టివ్గా ట్రేడ్ చేయాలనుకుంటే కింద డెల్టా ఎక్స్చేంజ్ రెఫరల్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే వార్ ఎనర్జీస్ వాళ్ళు 3,900 crores గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని సెటప్ చేయడం కోసం, వాళ్ళ యొక్క క్యాపెక్స్ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం కంపెనీ అప్రూవ్ చేసింది. ఇది వార్ ఎనర్జీస్కి పాజిటివ్గా తీసుకోవచ్చు. యునైటెడ్ స్పిరిట్స్ వాళ్ళు కంప్లీట్గా రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీద ఉన్న వాళ్ళకి స్టేక్ ఏదైతే ఉందో 100% స్టేక్ అది ఆదిత్య బిర్లా గ్రూప్కి సేల్ చేశారు. ప్రెజెంట్ రైట్ నో 100% స్టేక్ 16,660 crores సెల్ చేశారు. కాబట్టి మేబీ ఆ అమౌంట్ అనేది వీళ్ళకి రిజర్వ్గా యాడ్ అవుతుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళకి ఇది కొంచెం పాజిటివ్గా మారే అవకాశం కూడా ఉంది. ఒక్క ఆదిత్య గ్రూప్ వాళ్ళే కాదు, ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ గ్రూప్, బోల్ట్, బ్లాక్ స్టోన్ లాంటి కంపెనీస్ 4 అటాచ్ అయ్యి
ఆర్సీబీ గ్రూప్ని అయితే మాత్రం తీసుకోవడం జరిగింది. ఆన్ ద అదర్ సైడ్ కోటక్ బ్యాంక్ కంపెనీకి అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నౌ ఏప్రిల్ 1 నుంచి అయితే మాత్రం సో న్యూ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, న్యూ లోన్ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రెజెంట్ రైట్ నౌ స్టాప్ చేస్తున్నట్టు చెప్తున్నారు. దానికి కొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి, వాటి బట్టి అయితే మాత్రం ఫాలో అవుతామని క్లారిటీ కూడా ఇస్తున్నారు. సో ఇవి మేజర్గా ఉన్న అప్డేట్స్. అయితే ఇంకేమైనా ఉంటే ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ ఎనాలిసిస్లో నేను మీకు కవర్ చేస్తాను. హోప్ ఇప్పటివరకు నేను కవర్ చేసిన అప్డేట్స్, ఇచ్చిన ఇన్ఫర్మేషన్, కనెక్ట్ చేసిన డాట్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.